హాయ్ అండి. ఇది రణపాల మొక్క. మేము పక్కనే ఉన్న గార్డెన్స్‌లో ఈ మొక్కను తీసుకొచ్చాం. చిన్న మొక్క. తీసుకొచ్చి ఈ చిన్న డబ్బాలో నాటాం. ఇదే డబ్బా అంటే మన 5 లీటర్స్ వాటర్ డబ్బా ఉంటది కదండీ! దాని మీద కట్ చేసి నల్లరేగడి మట్టేసి దాంట్లో జస్ట్ పెట్టేసాం అంతే. మంచిగా ఎదిగిందండి. ఈ మొక్క ఆకు ఈ ఒక్క ఆకు తింటే మనకి ఈ మొక్కలో ఉన్న ఔషధాలు చాలా 150 రకాల వ్యాధులకి ఔషధంగా పనిచేస్తది. మన కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ ఈ ఆకు తినడం వల్ల అవి కరిగిపోతాయండి. అలాగే ఈ మొక్క మనం ఎలా పెంచుకోవాలంటే ఒక చిన్న ఆకు తీసుకొచ్చి నేను ఎగ్జాంపుల్‌గా దీంట్లో పెట్టానండి. దానికే వేర్లొచ్చేసి మంచిగా మొక్క చూడండి ఎలా ఎదిగిందో. ఈ ఆకు తినడానికి టేస్ట్ వగరగా, పుల్లగా ఉంటది. అదేనండి తినగ తినగ వేము తీయనుండి అంటారు కదా! తింటా ఉంటుంటే చాలా అంటే చాలా బావుంటది. చూడండి ఈ మొక్క ఆకు తీసుకొచ్చి జస్ట్ అలా పెట్టేసి మట్టేసానండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మట్టేసాను. మంచిగా ఎదిగిందండి. దానికే వేర్లొచ్చేసినియి. ఇలా నాటుకోవడం వల్ల ఇట్లా ఈ మొక్క అండ్ ఇంకా కొన్ని మొక్కలు పెట్టామండి. ఈ రణపాల మొక్కే మంచి ఔషధంగా పనిచేస్తది.